కుటుంబ ఆరోగ్య రక్ష. బ్యాక్ టు న్యూస్. సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న క్షేత్రంలో శివరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. పవిత్ర స్నానాలు ఆచరించి రాజన్న దర్శనం కోసం బార్లు తీరారు. భక్తులు భారీగా తరలి రావడంతో క్యూ లైన్లన్నీ కిటకిటలాడుతున్నాయి. ఉదయం 7 గంటలకు టీటీడీ తరపున రాజన్నకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇక 8 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి మహాలింగార్చన జరగనుంది. రాత్రి 11 గంటల తర్వాత లింగోద్భవ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. వేములవాడ నుంచి మా ప్రతినిధి సతీష్ మనకు లైవ్ లో అందిస్తారు. సతీష్, వేములవాడ రాజన్న దర్శనం కోసం అప్పుడే క్యూ లైన్లలో భక్తులు వేచి చూస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. దర్శనం ఎంత టైం పట్టేటువంటి అవకాశం ఉంది? ఈ రోజు మొత్తం స్వామివారికి ఏ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు? భక్త జన సంద్రంగా మారింది. మహాశివరాత్రి సందర్భంగా భక్తులంతా కూడా పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. ఈరోజు మహాశివుడిని పూజించడానికి భక్తులంతా కూడా తెలంగాణతో పాటు అటు మహారాష్ట్ర నిజామాబాద్ జిల్లాల నుంచి కూడా భక్తులు రావడం జరిగింది. ప్రస్తుతం మనం వేములవాడ పుణ్యక్షేత్రం ఆవరణలో ఉన్నాం. ఇక్కడ భక్తుల సందడి చూడవచ్చు. భక్తులంతా కూడా శివుణ్ణి దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున క్యూ లైన్లో ఉన్నారు. దర్శనానికి దాదాపుగా 4 గంటల సమయం పడుతుంది. ఉదయం 5 గంటలకు ప్రాతకాల పూజ తర్వాత శివుని దర్శనం కోసం అనుమతించడం జరిగింది. భక్తులంతా కూడా తమ ఇష్ట దైవమైనటువంటి శివుని దర్శించుకోవడానికి రావడం జరిగింది. ఇక్కడ వేములవాడలో ఈరోజు టీటీడీ సంబంధించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున 7 గంటలకు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అదేవిధంగా 8 గంటల ప్రాంతంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో లింగార్చన జరుగుతుంది. ప్రత్యేకంగా తయారు చేసినటువంటి మృత్తిక లింగాలతో ఈ లింగార్చన జరుగుతుంది. అదేవిధంగా 11 గంటల తర్వాత లింగోద్భవ సమయంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేక పూజలు జరుగుతాయి. ఈరోజు భక్తులు తరలివచ్చినటువంటి భక్తులంతా కూడా స్వామివారి సన్నిధిలోనే ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. మనతో మాట్లాడడానికి భక్తులు రావడం జరిగింది. ఈరోజు వేములవాడ రాజరాజేశ్వర స్వామిని ఏ విధంగా పూజిస్తారు, ఎటువంటి దీక్షలు కొనసాగిస్తారు? ముందుగా భక్తులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు లింగం ఉద్భవించిన రోజు, మహా విశిష్టమైన రోజు. ఈరోజు ఏవైతే పూజలు చేస్తామో ఈ ఒక్కరోజు పూజలు చేస్తే 365 రోజులు పూజలు చేసిన ఫలితం దక్కుతుంది అనేది ఒక నమ్మకము. ఈరోజంతా కూడాను ఉపవాసం చేసి రాత్రి జాగారం చేయడం వలన మనకున్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో విరజిల్లుతామనేసి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అనేసి ఒక నమ్మకము. ఉపవాస దీక్ష కానీ జాగరణ కానీ ఎటువంటి నియమ నిష్టలతో మీరు ఇలా పాటించడం జరుగుతుంది? స్వామివారి ధ్యానంతో ఉంటాము, అది ఇంపార్టెంట్. అండ్ ఏంటి అని అంటే శివుడు బోలాశంకరుడు అనేది ఒక పేరు. ఒక చెంబడు నీళ్లు పోసి ఏది కోరుకున్నా కూడాను ఆయన ఇచ్చేస్తూ ఉంటాడు మనకి. ఇంకా మిగతా భక్తులు ఉన్నారు. ఈరోజు శివారాధన ఏ విధంగా చేస్తారు? ఈరోజు శివరాత్రి సందర్భంగా లింగోద్భవ పూజ కొరకు పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి, అలాగే సాయంత్రము స్వామివారికి ఉపవాస దీక్ష తీసుకొని నైవేద్యం పెట్టేసి పండ్లు పలహారం తీసుకొని రాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయంలో అభిషేకం చేయడం వల్ల శివుడు సంతృప్తి చెంది అష్టైశ్వర్యాలు ఇస్తాడనేది శివరాత్రి యొక్క విశిష్టత. ఇది చాలామంది కూడా తమ ఇష్టదైవమైన శివుని ఆరాధిస్తారు. ఈరోజు ఆరాధించడం వల్ల తమకు పుణ్యం ప్రాప్తిస్తుంది అనేది భక్తుల విశ్వాసం. ఈ విశ్వాసం కారణంగానే మనం చూడవచ్చు. ఈరోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తులంతా కూడా క్యూ లైన్లో వేచి ఉన్నారు. దాదాపు 4 గంటల దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. అయినా కూడా భక్తులంతా కూడా తమ ఇష్టదైవమైనటువంటి శివుని దర్శించేందుకు రావడం జరుగుతుంది. ఇక్కడ వేములవాడ పుణ్యక్షేత్రం అంటేనే కొంత విభిన్నమైన సాంప్రదాయాలు పద్ధతులతో ఇక్కడ శివుణ్ణి ఆరాధిస్తారు. మిగతా శైవ క్షేత్రాలతో పోలిస్తే ఇక్కడ కాస్త సాంప్రదాయాలు కూడా విభిన్నమైన పద్ధతిలో ఉంటాయని చెప్పుకోవచ్చు. మిగతా శైవ క్షేత్రాల్లో ఈరోజు
ఈరోజు శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. కానీ వేములవాడ క్షేత్రంలో మాత్రం మహాలింగార్చన లింగోద్భవ పూజలు మాత్రం జరుగుతాయి. ఇక్కడ కోడలు ప్రధానంగా చెప్పుకోవచ్చు. వేములవాడ అంటేనే ప్రధానంగా గుర్తుకు వచ్చేది కోడలు. ఎక్కడ కూడా ఉండనటువంటి సాంప్రదాయ పద్ధతులు ఇక్కడ ఉంటాయి. శివునికి ఇష్టమైనటువంటి కోడను సమర్థించడానికి పెద్ద ఎత్తున భక్తులు రావడం జరిగింది. ఆ భక్తులు తమ ఇష్టదైవమైనటువంటి దేవుడికి ఈ కోడను మొక్కు చెల్లించడం ద్వారా తమ మంచి జరుగుతుందనేది ఒక అభిప్రాయం. చిన్నపిల్లలకు కానీ పెద్దవారు కానీ తమ ఇష్టదైవమైనటువంటి శివుణ్ణి ఈరోజు ఆరాధించడం జరుగుతుంది. ప్రాచీన వైభవం కలిగినటువంటి వేములవాడలో ఈరోజు జరిగినటువంటి పూజలు చాలా విశిష్టతతో కూడుకున్నాయని చెప్పుకోవచ్చు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మరి కాసేపట్లో తమ టీటీడీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. పట్టు వస్త్రాలు సమర్పించి ఇక్కడ ప్రత్యేక పూజలను కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇక రాత్రి సమయంలో భక్తులంతా కూడా స్వామివారి సన్నిధిలోనే జాగారణ చేస్తారు. మెలకువతో ఉంటూ శివుణ్ణి ఆరాధిస్తూ తమకు ఇష్టమైనటువంటి దైవానికి ఇష్టమైనటువంటి ప్రకృతిలో లభించేటువంటి పళ్ళు ఫలాలతో శివుణ్ణి ఆరాధించడం జరుగుతుంది. రేపు కూడా ఇక్కడ మహాశివరాత్రి వేడుకలు జరగనున్నాయి. రైట్ సతీష్. ఇక శ్రీశైలంలో కూడా శివరాత్రి సందర్భంగా భక్తులు పోటెత్తారు. మరి శ్రీశైలంలో భక్తుల శోభకు సంబంధించి అదేవిధంగా పరమశివునికి సంబంధించిన పూజా కార్యక్రమాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ మనకు లైవ్లో అందిస్తారు. ప్రసాద్. సంధ్య కర్నూలు జిల్లా శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. ప్రధానంగా దక్షిణ కాశీగా పిలువబడే శ్రీశైల పుణ్యక్షేత్రంలో లక్షలాది మంది భక్తులు చేరుకొని పెద్ద ఎత్తున స్వామి దర్శనానికి అదేవిధంగా మల్లికార్జున అమ్మవారిని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే సోమవారం రోజున మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున హాజరైతూ పరమశివుడిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా విచ్చేశారు. దక్షిణ కాశీ భారతదేశంలో ఉన్నటువంటి దక్షిణ కాశీగా పిలువబడే మహాపుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో శివస్వాములు భక్తులు పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది. శివనామస్మరణతో మారి మోగిపోతుంది. శ్రీశైలం పురవీధులన్నీ కిక్కిరిసిపోయాయనే తెలుస్తుంది. అదేవిధంగా బ్రహ్మరామ మల్లికార్జున దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్లో పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది. ఉదయము 3 గంటల నుండి లక్షలాది మంది భక్తులు క్యూ లైన్లో ఉంటూ పరమశివుణ్ణి అమ్మవారిని దర్శించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. భక్తులకి సౌకర్యాలు లేకుండా అనేక కార్యక్రమాలు అధికారులు చేపట్టడం జరిగింది. అయితే భక్తులు మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 3 గంటల నుండి వేచి ఉన్నప్పటికీ తమల్ని క్యూ లైన్లో వదులుకోకుండా అధికారులు పూర్తిగా అలసత్వం ప్రదర్శిస్తున్నారని భక్తులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలంలో ఉన్నటువంటి భక్తులకి సౌకర్యాలు కల్పించడంలో కానీ అధికార యంత్రాంగం కొంచెం విఫలమైందనేది భక్తులు అదేవిధంగా మాల ధరించిన స్వామీజీలు తెలియజేస్తున్నారు. శ్రీశైలంలో ఉన్నటువంటి మహాపుణ్యక్షేత్రానికి 4 రాష్ట్రాల నుండి కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరుగుతుంది. సోమవారం 12 సంవత్సరాలకు వచ్చే సోమవారం సందర్భంగానే వేలాది మంది భక్తులు శ్రీశైలానికి చేరుకొని పరమశివుణ్ణి బ్రహ్మరామ గారిని దర్శించుకో. ఓకే ప్రసాద్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది అప్డేట్స్. మరోవైపు కృష్ణా నదిలో కూడా భక్తులు పుణ్య స్నానాలను ఆచరిస్తూ ఉన్నారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు తెల్లవారుజాము నుంచే బార్లు తీరడం కూడా జరిగింది. మరి దానికి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి నరసింహారావు మనకు అందిస్తారు. నరసింహారావు. సంధ్య మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శైవక్షేత్రాలన్నీ భక్తులతో పోటెత్తుతున్నాయి. వేకువజాము నుంచి పవిత్ర పుణ్యక్షేత్రాల్లో పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తుతున్నారు. అయితే ప్రస్తుతం మనం కృష్ణానది వద్ద ఉన్నాం. ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు దుర్గాఘాటు, పొన్నమి ఘాటు, అటు పవిత్ర సంగమం వద్ద భక్తులు వేకువజాము నుంచే పోటెత్తడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా భక్తజన సందోహంగా మారింది. ఏదైతే శివయ్యకు సంబంధించి కూడా ఉదయం నుంచి పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా అటు పుణ్యక్షేత్రాల్లో ఉదయం నుంచి పూజలు నిర్వహిస్తున్న నేపథ్యంలో దుర్గాఘాట్లో ఇక్కడి నుంచి కొండ దిగువన ఉన్నటువంటి దుర్గాఘాట్లో పుణ్య స్నానం ఆచరించిన తర్వాత కొండ పైన ఉన్నటువంటి శ్రీ దుర్గా మల్లేశ్వర్ల స్వామివార్లను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ దీంతోపాటు నదీ పరివాహక ప్రాంతాలను వేదాద్రి, ముత్యాలతో పాటు అవనగడ్డ ఉన్నటువంటి అమరలింగేశ్వర ఆలయాలు, యనమల కూతురు కొండ మీద అర్జునుడు ప్రతిష్ఠించినటువంటి ఆలయం వద్ద కూడా పెద్ద ఎత్తున
బారులు తీరారు భక్తులు. ఎక్కడ చూసినా కూడా శివనామస్మరణతో మారుమోగుతుంది. అయితే ప్రస్తుతం మనతో కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి చెప్పండి ఎట్లా ఉంది వాళ్ళు శివరాత్రి సందర్భంగా మీరు పూజ చేస్తున్నారు కదా, ఎట్లా ఉంది? బాగుంది. మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తాము. అరేంజ్మెంట్స్ కూడా అన్నీ బాగున్నాయి. మేము ఇదంతా మా ఫ్యామిలీ విజయవాడ నుంచి వచ్చాము. ఎవ్రీ ఇయర్ ఇలాగే వస్తాము. ఇక్కడ స్నానం చేసి శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్తాము. అయితే భక్తులు కూడా జరుగుతుంది శివనామస్మరణతో మారుమోగుతున్న ఒక శైవ క్షేత్రాలను మారుమోగుతున్న నేపథ్యంలో భక్తులు కూడా పవిత్ర పుణ్య ఘాట్ల వద్ద స్నానాలు ఆచరించిన తర్వాత అటు శివయ్యను దర్శించుకోవడం జరుగుతుంది. ఏదైతే అభిషేకాలు కూడా ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే కనుక సాయంత్రం లింగోద్భవ కాలంలో శివపార్వతుల కళ్యాణాన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున అటు పుణ్యక్షేత్రాలకు బారులు తీరనున్నారు. ఓటు స్టూడియోస్. రైట్ నరసింహ.